బెల్లం తింటే షుగర్ రాదు నాకు, కాబట్టి బెల్లమే తింటున్నాను అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. బెల్లం తింటే షుగర్ రాదా? ఎవరు చెప్పారండి మీకు? మీలో మీరు అనేసుకుంటే సరిపోతుందా? పూర్తిగా ఈ వీడియోని చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలా మంది బెల్లం తింటే షుగర్ రాదు అని చెప్పేసి అపోహల్లో ఉంటారు. ఈ రోజు ద డిఫరెన్స్ బిట్వీన్ షుగర్ అండ్ షుగర్ కేన్ ని చూడండి. డిఫరెన్స్ ఏముంటుందో జాగరీకిను అలాగే షుగర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. షుగర్ ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ షుగర్ మాట. ఇందులో క్యాలరీస్ అనేవి ఉంటాయి, ఓన్లీ క్యాలరీస్ అనేవి ఉంటాయి, నో వైటమిన్స్ అండ్ నో మినరల్స్. ఇది ఒకవేళ కొంచెం షుగర్ తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అలా హై అయిపోతాయి వెంటనే. ఇంకా జాగరీ విషయానికి వస్తే ఇది షుగర్ కేన్ నుంచి వస్తుంది. ఇది లెస్ ప్రాసెస్డ్ మాట. ఇక్కడ ఏంటంటే ఐరన్, కాల్షియం, పొటాషియం ఈ మూడు ప్రెసెంట్ అయి ఉంటాయి. ఈ షుగర్ అంటే ఈ జాగరీలో ఈ మూడు ప్రెసెంట్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ కూడా క్యాలరీస్ అనేవి ఉంటాయి. బట్ షుగర్ లెవెల్స్ వచ్చేసేసి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేవండి. వైట్ షుగర్ వచ్చేసేసి 38 క్యాలరీస్ అండ్ జాగరీకి వచ్చేసేసి 36 క్యాలరీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది అపోహల్లో ఉన్నారు. అంటే బెల్లంతో తయారు చేసిందే కదా తినేయొచ్చండి, మీకు షుగర్ ఉందా, బెల్లంతో తయారు చేసేగా తినేయచ్చు, పర్లేదు ఏం కాదు అని చెప్తూ ఉంటారు. లేదు, మీరు బెల్లంతో తయారు చేసినవి అన్నీ కూడా షుగర్ కంటైనే. కాబట్టి మీరు ఈ బెల్లాన్ని అంటే డయాబెటిక్ పర్సన్స్ అనే వాళ్ళు తీసుకోవచ్చు అనే అపోహల్లో ఉన్నారు. ఇదొక మిత్. ఎంతమంది ఈ అపోహల్లో ఉన్నారో దాన్ని మీరు కొట్టేయండి. ఈ అపోహల్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అయితే జాగరీ తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం ఉండడం వల్ల, కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల జాగరీని కొంచెం ప్రిఫర్ చేస్తారన్నమాట. అంతే తప్ప దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏమీ లేదు. రెండు కూడా షుగర్ కంటైనింగే, సేమ్ వాల్యూస్. అది 38 36 కిలో క్యాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు బెల్లాన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా నార్మల్ పర్సన్స్ ఉన్న వాళ్ళు షుగర్ కంటే కూడా కొంచెం క్యాలరీస్ ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ 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 జనవరి 1 కల్లా మనకి 100 ఫాలోవర్స్ అయినా రావాలి. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. థ్యాంక్ యూ ఫర్